ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టడం లేదని ఏపీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఆళ్లగడ్డ ఎన్నికల గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆళ్లగడ్డ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టడం లేదు. మా పార్టీ తరఫున వాళ్ళు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ ఏం చెప్తోంది? నాయుడు, ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కల్పన, ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే వైసీపీ అభ్యర్థన మేరకు పార్టీ నిర్ణయించిన ద్విసభ్య కమిటీ సభ్యులైన ధర్మాన ప్రసాదరావు, మహేశ్వరరెడ్డి వచ్చి మమ్మల్ని విజ్ఞప్తి చేశారు ఆళ్లగడ్డలో పోటీ పెట్టద్దని. ఈ నేపథ్యంలో మేము పోటీకి పెట్టకూడదని, పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గతంలో జరిగిన నందిగామ ఉప ఎన్నికలో కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద పోటీ పెట్టారు. ఈ నేపథ్యంలో తాము కూడా ఈ నెల 8వ తారీఖున జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అయితే కొంతమంది మొన్న లోకేష్ తో జరిగిన సమావేశంలో కానీ, చంద్రబాబు నాయుడుతో భేటీలో కానీ ఆళ్లగడ్డలో పోటీ పెట్టాలని కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా పోటీ పెట్టకూడదని, గతంలో ఉన్న సాంప్రదాయాలను అనుసరించి పోటీకి దూరంగా ఉండాలని కూడా తెలుగుదేశం కర్నూలు జిల్లా నాయకులకు వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా పోటీకి దూరంగా ఉంటే మంచిది, గతంలో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలను అనుసరించి పోటీ పెట్టకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి ఆళ్లగడ్డ ఉప ఎన్నికలోని అఖిల ప్రియ మాత్రం ఈసారి పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పారు. అయితే గతంలో పోటీ చేసి ఓడిపోయిన గంగ ప్రభాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా పోటీ ఉండాలని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మాత్రం పోటీ పెట్టకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ నాయకులకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాము పోటీలో లేకుండా ఈసారి మేము పోటీ చేయలేదని వారు కొద్దిగా ప్రకటించారు. కల్పన. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఆళ్లగడ్డ ఎన్నికల గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆళ్లగడ్డ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టడం లేదు. మా పార్టీ తరఫున ఇంతకుముందు నందిగామ ఎన్నికల యొక్క ఉదాహరణ తీసుకొని ఇది మేము ఆళ్లగడ్డ ఎన్నికల్లో మా అభ్యర్థులను తెలుగుదేశం తరఫున నిలబెట్టడం లేదు.